నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి డిమాండ్. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్న తెనాలి చిన్నావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. ఉద్యోగాల పేరిట అమాయకులను మోసగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అంగలగుదురు గణేష్ యూత్ కన్వీనర్ టీడీపీ నాయకులు వీరవల్లి మురళి అన్నారు. నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్ద ఎత్తున నగదు వసూళ్లకు పాల్పడుతున్నారని, నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ చూపించి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తులో ఎవరూ మోసపోకుండా చూడాలని అధికారులను కోరారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయన్నారు. కోట్ల రూపాయల మేర ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకుల దగ్గర నుండి వసూలు చేశారన్నారు. ప్రభుత్వం ఇటువంటి ఘటనల పట్ల కఠినంగా వ్యవహరించి నిందితులను శిక్షించాలని వీరవల్లి మురళి డిమాండ్ చేశారు. సమావేశంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, సత్యనారాయణ, శరణుగిరి, ముప్పవరపు సాంబశివరావు, గొల్లముడి సాయిగిరి, ముక్కామల సుబ్బయ్య, ఎల్ఐసి శ్రీను, చెరుకూరు శ్రీను, పాలాడుగు నాగయ్య, పేర నవీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి సంబంధించి అనేక శాఖల్లో ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది కేటుగాళ్ళు ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉద్యోగాల వేటలో ఉంటారో వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం అనేటటువంటి ఒక వెర వేసి వాళ్ళ దగ్గర నుంచి 6 లక్షల దగ్గర నుంచి 10 లక్షల దాకా వసూలు చేసి దొంగ ఐడి కార్డులు, దొంగ అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళ చేతికిచ్చి ఎంతోమందిని ఈ ప్రాంతంలో మోసాన్ని బారిన పడేస్తున్నారు. ఎందుకంటే అప్పో చొప్పో చేసి ఒక 10 లక్షలు కడితే మా అబ్బాయికి గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం వస్తుంది, వాడు హాయిగా బతుకుతాడు అనే దాంట్లో తల్లిదండ్రులు అధిక వడ్డీలకి డబ్బులు తీసుకొచ్చి ఎక్కడ టయానికి కట్టకపోతే ఆ ఉద్యోగం చేయి జారిపోతుంది అన్న భయంతో కొద్దిళ్ళు కూడా 10 లక్షల రూపాయల దాకా కట్టి ఇవాళ ఆ కేటుగాళ్ళు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవన్నీ కూడా ఫేకు, మనం మోసపోయాం అని తెలిసి ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితికి వచ్చారంటే ఇవాళ సమాజంలో ఎవరైతే ఈ విధంగా మోసపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం వైపు నుంచి అఫీషియల్గా ఆ శాఖ నుంచి ఒక నోటిఫికేషను, జాబుల యొక్క ఖాళీల వివరాలు అవన్నీ కూడా అఫీషియల్గా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. లేదు అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ బేస్లోనో అవుట్ సోర్సింగ్ బేస్లోనో తీసుకునే పరిస్థితి ఉన్నా కానీ ఆ శాఖలో సంబంధించిన అధికారులు ఆ ఉన్న ఖాళీలను బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తీసుకుంటూ ఉంటారు. ఎవరైతే ఇలా దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి మాయబలికి మొన్నే 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 1.5 ఇలానే టోకరా పెట్టి జైలు పాలైంది మనం చూసాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా మా అంగల కూతుర్లో కానివ్వండి,
చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, దాదాపు 2.5 కోట్ల నుంచి 3 కోట్ల దాకా ఇలా కట్టి మోసపోయి పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాడు ఇవ్వడేమో అన్న భయంతో అటు డిపార్ట్మెంట్కి చెప్పలేక, ఎవరో చెప్పుకోవాలో అర్థం కాక ఇవాళ సతమతమవుతున్న పరిస్థితులు. ముఖ్యంగా చక్కగా చదువుకొని అంతా అవగాహన కలిగి ఇటువంటి కేటుగాళ్ళ చేతుల్లో ఎవరైతే చిక్కుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచన చేయాలి. ఎవరైతే ఈ కేటుగాళ్ళు గతి లేక ఇలాంటి మోసాలు పాల్పడే వాళ్ళు ఎలా మనకు గవర్నమెంట్ ఉద్యోగం మన పిల్లలకి ఇప్పించగలుగుతాడు, దీంట్లో ఉన్న మోసం ఏంటి అనేది గ్రహించలేక మోసపోతున్నారు. ఇప్పటికైనా యువత ఇటువంటి మోసగాళ్ళ చేతుల్లో చిక్కుకోవద్దు. మిద్దె తోట ద్వారా మనం తినేది మనమే పండించుకుందాం అంటున్నారు తెనాలి చిండావూరుకు చెందిన సూర్యదేవర కృష్ణదేవ్. మనం పండించేది తిందాం అనే నినాదంతో 2015వ సంవత్సరంలో హైదరాబాద్కు చెందిన అక్కెర శ్రీనివాస్ మరియు సరోజ సిటీ ఆఫ్ ది టెర్రస్ గార్డెన్ గ్రూప్ను స్థాపించారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలలో సుమారు 1,00,000 మంది ఈ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది గృహిణులు పట్టణాల్లో ఇంటిపై సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లను పెంచుతున్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో సుమారు 200 మంది మిద్దె తోటల ద్వారా వారికి అవసరమైన పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను పండించడంతో పాటు సిటీజీ గ్రూప్ లో సభ్యులుగా ఉన్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప పట్టణంలో నిత్య తోటలను సందర్శించి గ్రూప్ సభ్యులతో వారి అనుభవాలను పంచుకున్నారు. రాష్ట్రంలో మిద్దె తోటల సాగు పెంచే విధంగా అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని గ్రూప్ సభ్యులను ఆదేశించినట్లు కృష్ణదేవ్ తెలిపారు. ఈ క్రమంలో ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3వ శనివారం నిర్వహించే బీట్ ద హీట్ కార్యక్రమంలో తోటలు పెంచడానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెప్పారు. మిద్దె తోటలకు సంబంధించి సలహాలు, సూచనలను సిటీజీ గ్రూప్ తరఫున అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వారు 8096188699 నంబర్లకు సంప్రదించాలని సూర్యదేవర కృష్ణదేవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం తినేదే పండించుకుందాం, మనం పండించిందే తిందాం అనే కాన్సెప్ట్తో 2015లో ఈ మిద్దె తోటలు సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనేది ప్రారంభమైంది. హర్కారా శ్రీనివాస్ గారు, సరోజ గారు హైదరాబాద్లో ప్రారంభించారు ఈ గ్రూప్ని. ఆ తర్వాత ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి సుమారు 1,00,000 మంది ప్రజలు మనం ఇళ్ల మీద మిద్దె తోటలు పెంచి కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పండించుకుని తింటూ ఉన్నారు. వాళ్ళు 2015లో ఇద్దరు కలిసి స్థాపించిన ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూపు ఈరోజు సుమారు 1,00,000 మందితో 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీనికి మనం ప్రస్తుత ప్రభుత్వం కూడా మొన్న కడపలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సందర్శించి అధికారులతో కూడా ఈ కాన్సెప్ట్ బాగుంది, దీన్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడం కూడా జరిగింది. అలానే కాదు, మనం వచ్చిన ఈ మొక్కల నుండి వచ్చిన ఆకులు ఇవన్నీ కూడా మళ్ళీ ఎరువుగా మార్చి మన ఇంట్లోనే ఎరువు తయారు చేసుకుని మన మొక్కలకి మనమే యూజ్ చేసుకుంటాము. దాని మూలన తడి చెత్త అనేది కూడా బయటికి వెళ్లకుండా ఉంటుంది. పురపాలక సంఘం వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ కార్యక్రమం జరుగుతుందండి. ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో ప్రతి ఇంటిపైన మిద్దె తోటని పెంచాలి అనే కాన్సెప్ట్తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధికారులు ఇంకా కృషి చేసి అందరూ మిద్దె మీద తోటలు పెంచడానికి కృషి చేయాలని, వారికి సహాయ సహకారాలు అందించాలని
కోరుకుంటున్నాము. పట్టణంలోని 29, 30, 31 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ దాడిపోయిన రాధిక గురువారం పర్యటించారు. గుంటూరు రోడ్డు రావి టవర్స్ దగ్గర నుండి మార్కెట్ యార్డ్ వరకు మురుగునీటి డ్రైన్ పూడికలు, పిచ్చి మొక్కలు తీయించి కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు. శానిటేషన్ సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. 31, 29 వార్డుల్లో వచ్చేసి మెయిన్ కాలువ అనేది ఇక్కడ చెంచుపేటలో మురుగు కాలువ తీపిటం జరుగుతుంది. పూడిక ఇక్కడికి వచ్చి ఎంక్రోచ్మెంట్ అనేది రైతు బజార్ లాగా ఆ డ్రైన్ల మీదే రైతు బజార్ లాగా ఏర్పాటు చేయటాన ఆ మురుగంతా వచ్చేసి ఆ కాలువ దగ్గర అక్కడ ఆగిపోవడం జరిగింది. అదే ఎంక్రోచ్మెంట్ తీపిచ్చి ఆ డ్రైన్ అనేది క్లీన్ చేపిస్తుంది జరుగుతుంది. ఇప్పుడు వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలువలో వేయటానా, అలానే ఈ సిల్డ్ కూడా ఉంది. గతంలో ఎప్పుడు తీసారని కౌన్సిలర్ గారిని అడిగాను. మ్యాక్సిమం ఆయన కూడా మాకు తెలియదండి అని చెప్పడం జరిగింది. ఆ పూడికిని ఈరోజు మేము తీపిస్తుంది జరుగుతుంది గ్యాంగ్ వర్క్ పెట్టి. అలానే ఈ డ్రైన్ వల్ల ఆడ కూరగాయల వ్యాపారం కానివ్వండి, హోటల్స్ ఉంటుంది ఎక్కువగా. ఇలాంటివి పెడతానా ఈ కాలువ పూడిక తీయటానికి చాలా ఇబ్బందిగా ఉందని వాళ్ళు మా వర్కర్స్ కూడా వదిలేయటం జరుగుతుంది. ఆ వదిలేయటాన ఆ మురుగంతా అక్కడ సిల్ట్ ఉంటానా ప్రధానంగా వార్డుల్లో చిన్న కాలువైనా సరే ఆ మురుగు నీళ్ళు పారుదల లేకుండా అక్కడ ఆగిపోవటం జరుగుతుంది. ఈ కాలువ మనకు తీసే విధంగా ఉంచమని కోరుతున్నాను అందరినీ. కార్యక్రమంలో 30వ వార్డు కౌన్సిలర్ కె జైపాల్, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు పాల్గొన్నారు. వార్డులో విజిట్గా చైర్మన్ మేడం గారు రావటం వలన స్కిల్డ్ వర్కర్స్తో చాలా వరకు మెయిన్ డ్రైన్, గుంటూరు మెయిన్ డ్రైన్ చాలా వరకు క్లియర్ అయిపోతుంది. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్. ఇంకొక వారంలో కూడా మాకు స్కిల్డ్ వాళ్ళని మా అమరావతి ప్లాట్స్లో భయంకరంగా ఉండే ఒక రోజు పంపించమని కోరటం జరిగింది. అలాగే పంపిస్తామన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు బుధవారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలి రోజు స్వామివారిని పెండ్లి కుమారుని ఇచ్చే కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. రాత్రికి అంకురారోపణ మరియు ధ్వజారోహణ కార్యక్రమంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 15 నుంచి 21వ తారీఖు వరకు కళ్యాణోత్సవాలు జరుగుతున్నవి. అందులో మొదటి రోజు భాగంగా స్వామివారిని పెళ్లి కుమారుని, అమ్మవారిని పెళ్లి కూతురు చేయడం జరిగిందండి. ఈ కళ్యాణోత్సవాలకి భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఈరోజు ఉదయం స్వామివారిని పెళ్లి కుమారుని చేయటం, అమ్మవారిని పెళ్లి కుమార్తెలను చేయటం, విశేష పూజలతో ప్రారంభించడం జరిగింది. ఈరోజు సాయంత్రం అంకురారోపణ, ధ్వజారోహణ ఉంటుంది. రేపు ఉదయం విశేష హోమాలు, సాయంత్రం శేషవాహనం గ్రామోత్సవం ఉంటుంది. అలాగే ఎల్లుండి ఉదయం విశేష హోమాలు, సాయంత్రం గజవాహనోత్సవం ఉంటుంది. 18వ తేదీ ఉదయం స్వామివారికి విశేష హోమాలు, సాయంత్రం పూట ఎదుర్కోల ఉత్సవం, 7 గంటలకి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది. 18వ తేదీ ఆదివారం సాయంత్రం నిర్వహించే కళ్యాణోత్సవానికి భక్తులంతా కూడా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా భక్తులందరికీ మనవి చేస్తున్నాం. 15 నుండి 21వ తారీఖు దాకా సాలిగట్ల బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటారు. వైశాఖ మాసం బహుళంలో ఇది నుంచి. అలాగే రేపు 18వ తారీఖు ఆదివారం రోజున విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవంలో విరివిగా భక్తులు పాల్గొని
స్వామివారిని దర్శించి తరించవచ్చున్నాం. అలాగే స్వామివారం సాయంత్రం దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది కనుల విందుగా. కనుక భక్తులంతా కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసిగా కోరుచున్నాం. కీర్తిశేషులు మునగాల రామయ్య నరసింహ జ్ఞాపకార్థం వారి కుమారుడు మునగాల బావూజీ శ్రీ మహాత్మా శాంతి సేవ ఆశ్రమ శాశ్వత అన్నదాన కార్యక్రమానికి 50,116 రూపాయలు విరాళాన్ని అందించారు. గురువారం ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారికి చెక్కును అందజేశారు. మహాత్మా సేవా శాంతి ఆశ్రమం ద్వారా వజ్రాల రామలింగాచారి చేసిన సేవలను గుర్తించి ఆశ్రమ వాసులు శాశ్వత అన్నదాన కార్యక్రమానికి విరాళాన్ని అందించడం ముదావాహమని ఈ సందర్భంగా దాత బావూజీకి వజ్రాల రామలింగాచారి కృతజ్ఞతలు తెలిపారు. గత 20 సంవత్సరములుగా శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంకు మరి ఎంతో ఉదార స్వభావంతో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ధర్మదాతలు ధర్మకర్తలు ఈ ఆశ్రమానికి వెన్నెముకగా ఉన్నారు. ఈనాడు గాంధీ ఆశ్రమం గాంధీ చౌక్ నుంచి ఈ నేలపాడు పరిధికి వచ్చిన తర్వాత కొంత వెసులుబాటుకి ఇబ్బందిగా ఉన్నది. దాని విషయాన్ని కొంతమంది తెలియజేయగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా మునగాల బాపూజీ గారు తమ తల్లిదండ్రులు మునగాల రామయ్య గారు ధర్మపత్ని నరసమ్మ గారి జ్ఞాపకార్థం 51,116 రూపాయలు విరాళం అందించారు. ఈ విరాళాన్ని మరి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చే వడ్డీని మాత్రమే ఆశ్రమానికి నిత్యావసరాలకి వాడటం జరుగుతుందని మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా శాశ్వత నిత్యానందన పథకం కింద విరాళములు అందించి తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. తెనాలిలో 2005వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడిన శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమం వజ్రాల రామలింగాచార్య వారిచే స్థాపించబడి ఈ రోజు వరకు తెనాలిలో నిరాదరణ గురవుతున్నటువంటి వృద్ధులకు వారి జీవిత పర్యంతము సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి తెనాలిలోని దాతలు మిగతా వారు శాశ్వతంగా భవన నిర్మాణం చేశారు. భవిష్యత్తులో ఇది పెద్ద పథకం, ఖర్చుతో కూడింది. శాశ్వతంగా అన్నదాన కార్యక్రమం చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కాబట్టి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నారు వారు. అది తెలుసుకొని శ్రీ మునగాల బాబూజీ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కీర్తిశేషులు మునగాల రామయ్య గారు నరసమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులతో 51,116 రూపాయలు శాశ్వత అన్నదాన పథకానికి కార్పస్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.